తిరుమల శ్రీవారి ఆలయంలో భద్రతను మరింత పటిష్టపరిచేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. అలిపిరి తనిఖీ కేంద్రాన్ని నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునీకరించనుంది. త్వరలోనే నూతన స్కానర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శనానికి దేశ విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. విమానం, రైళ్లు, రోడ్డు మార్గం గుండా తిరుపతికి చేరుకుంటారు. నడకదారున తిరుమలకు చేరుకునే భక్తులకు కేటాయించే దివ్య దర్శనం టోకెన్స్ పై టీటీడీ కోత విధించడంతో గత కొంతకాలంగా నడక మార్గం గుండా తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య తగ్గుముఖం పట్టి సొంత వాహనాలలో వెళ్లే భక్తుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. 2020 కరోనా ప్రభావం ముందు వరకు తిరుమలకు వ్యక్తిగత వాహనాలలో వచ్చే భక్తుల సంఖ్య 4 నుంచి 5,000 ఉండగా ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వస్తోంది. మొదట రోజుకు 6,000 వాహనాలు తిరుమలకు వస్తుండగా వారాంతంలో ఆ సంఖ్య 8,000కు పైగానే ఉంటుంది. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వాహనాలు బారులు తీరుతున్న పరిస్థితి. తిరుమలకు వచ్చే వాహనాలను 2009 ఆగస్టు వరకు గరుడ విగ్రహానికి సమీపంలోని ప్రస్తుతం సంగం లారీ కేంద్రం వద్ద తనిఖీలు చేపట్టేవారు. కొందరు నిషేధిత వస్తువులను సెక్యూరిటీ కళ్లుగప్పి తిరుమలకు తరలిస్తూ ఉండడంతో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ ఉన్నతాధికారులు సప్తగిరి తనిఖీ కేంద్రం ఏర్పాటుకు మొగ్గు చూపారు. మెటల్ డిటెక్టర్, బ్యాగులు, సూట్ కేసులను తనిఖీ చేసే స్కానర్లను అమర్చి 12 లైన్లతో కూడిన తనిఖీ కేంద్రాన్ని 2009లో ప్రారంభించారు. అప్పట్లో తిరుమలకు వచ్చే వారి సంఖ్య 50,000 వరకు ఉండేది. మరింత రద్దీ పెరిగితే తిరుమల బైపాస్ రోడ్డు వరకు ట్రాఫిక్ ఉంటోంది. తిరుమల నిఘా లోపం తరచూ బయటపడుతున్న నేపథ్యంలో భక్తులు వేచి ఉండే సమయాన్ని తగ్గించేందుకు టీటీడీ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. అలిపిరి తనిఖీ కేంద్రంలో ఉన్న 12 లైన్లతో పాటు అదనంగా మరో 4 లైన్లను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. వీటితో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన అధునాతన స్కానింగ్ సిస్టమ్ ను అమర్చనుంది. దీని కారణంగా భక్తులకు పటిష్ట భద్రత కల్పించడంతో పాటు వారు వేచి ఉండే సమయాన్ని తగ్గించాలని తిరుమల తిరుపతి దేవస్థానం భావిస్తోంది. రాబోయే పాలక మండలి సమావేశంలో ఈ అంశాన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించే అవకాశం ఉంది. దీంతో పాటు పొల్యూషన్ కంట్రోల్ కోసం భక్తులు ఎలక్ట్రిక్ బస్సుల్లో తిరుమలకు వెళ్లే విధంగా అవగాహన కల్పించనున్నారు. దీని ద్వారా సొంత వాహనాల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంది.